పార్లమెంట్లో ఇవాళ విచిత్రమైన సంఘటన జరిగింది. రాజ్యసభలో డబ్బులు నోట్ల కట్టల వ్యవహారం కలకలం రేపింది. రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి కూర్చున్న సీట్లో 500 రూపాయల నోట్ల కట్ట ఒకటి లభించిందని సభ ఆరంభంలోనే చైర్మన్ ధన్ఖడ్ వెల్లడించారు. అయితే ఈ డబ్బులు ఎవరివి అనే విషయంలో ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలు కొంత దుమారానికి దారితీశాయి. రాజ్యసభ చైర్మన్గా ఆయన వివరాలు వెల్లడించారు. సింఘ్వి కూర్చునే ప్లేస్లో 222 నంబర్ చైర్లో అక్కడ ఈ డబ్బులు దొరికాయని సభకు వివరించడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఎవరి అనే విషయం మాత్రం అతను చెప్పలేదు. సింఘ్వి ప్లేస్లో అతను కూర్చున్న దగ్గర మాత్రమే ఈ డబ్బులు లభించాయని ధన్ఖడ్ గారు వివరించారు. అయితే దీని మీద కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో డబ్బులు దొరికినంత మాత్రాన అది సింఘ్వి పేరు తీయాల్సిన అవసరం లేదు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కేవలం డబ్బులు ఎక్కడ దొరికాయి మాత్రమో చెప్పానని ధన్ఖడ్ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా దీని మీద ఖర్గే వెనక్కి తగ్గలేదు. డబ్బులు ఎవరియో తెలియకుండా మీరు ఒక సభ్యుడి పేరు ప్రస్తావించడం సరికాదని ఆయన పదే అభ్యంతరం చెప్పారు. దీని మీద కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోక్యం చేసుకుని కిరణ్ రిజిజు, ఈ డబ్బులు సింఘ్వివి కానప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? కేవలం రాజ్యసభ చైర్మన్ జరిగిన విషయాన్ని మాత్రమే ఉదహరించారు. డబ్బులు ఎవరైతే ఒకవేళ అక్కడ పోగొట్టుకున్నా, మిస్ చేసుకున్నా వాళ్ళు వచ్చి తీసుకుంటారు వీటిని అనే ఉద్దేశంతో మాత్రమే అతను ప్రకటన చేశారు. అయితే దీని మీద ఎవరు స్పందించడం లేదు కాబట్టి ఈ డబ్బులు ఎలా వచ్చాయి అనేది తేలాల్సి ఉందని బీజేపీ పార్లమెంటరీ నేత జేపీ నడ్డా కూడా ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. డబ్బులు ఎవరివి అనే విషయం తేలాలి. సభ అనేది ఒక భద్రతకు సంబంధించిన అంశం. ఇది డబ్బులు రావడం అనేది భద్రతకు సంబంధించిన అంశం, సమగ్రతకు సంబంధించిన అంశం. ఈ డబ్బులు వచ్చినాయంటే ఇది సెక్యూరిటీ వైఫల్యం, దాన్ని తేల్చాలి. కాబట్టి అందుకనే విచారణకు ఆదేశించారని క్లారిటీ ఇచ్చారు. తర్వాత రాజ్యసభ చైర్మన్ కూడా ఇదే విషయం చెప్పారు. నేను సింఘ్వి డబ్బులు అవి అని ప్రస్తావించడం లేదు, ఆ డబ్బులు ఎవరివి అనే విషయం మాత్రమే తేల్చాలని సెక్యూరిటీ కూడా ఆదేశించిన అని చెప్పారు. అయితే ఇక్కడనే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ ఇక్కడ అంత పార్లమెంటు భవనంలోకి 500 నోట్లది ఒక కట్ట ఎలా వచ్చాయనే విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ డబ్బులు ఎవరైనా మిస్ చేసుకుంటే కంపల్సరీ ఈ డబ్బులు నాకు పోయాయి అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. అయితే ఇది ఎవరు అడగకపోవడం వల్ల ఇది అనుమానాలకు తావిచ్చేలాగా మారింది. అయితే సింఘ్వి కూడా తర్వాత క్లారిటీ ఇచ్చారు. నేను మధ్యాహ్నం 12:30 వరకే సభలో ఉన్నాను, తర్వాత పార్లమెంట్ క్యాంటీన్లో ఉన్నాను. అక్కడ క్యాంటీన్లో ఉన్న తర్వాత నేను వెళ్ళిపోయాను. నాకు కూడా డబ్బులతోని పార్లమెంట్కి వచ్చే అలవాటు లేదు. నేను ఒక 500 రూపాయలు మాత్రమే తీసుకొని నేను పార్లమెంట్కి వస్తాను ఎప్పుడు నా జేబులో ఖర్చుల కోసమని. అంతకుమించి నేను కట్టలు డబ్బులు పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఎక్స్లో కూడా వీడియోని షేర్ చేశారు. అయితే సాధారణంగా మనం కూడా ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే మా డబ్బులు పోయినాయని, ఎవరికైనా కనిపించినాయని మనం జనరల్గా కంప్లైంట్ ఇస్తాం. అదే ఒక రాజ్యసభలో డబ్బులు ఒకవేళ డబ్బుల కట్టతో ఎవరైనా వచ్చినా కూడా ఆ డబ్బులు పోతే పోయాయి అనే విషయాన్ని ఎవరైనా అడుగుతారు. కానీ డబ్బులు ఎవరు పోగొట్టుకునే విషయం ఎవరు చెప్పలేదు. సెక్యూరిటీ వాళ్ళు గుర్తించి నిన్న డబ్బులు, గురువారం రోజులు డబ్బులు పోతే శుక్రవారం నాడు సెక్యూరిటీ వాళ్ళు గుర్తించి చైర్మన్కి అప్పగించారు. చైర్మన్ ప్రకటనతోని సభలో దుమారం రేగింది. అయితే గతంలో కూడా పార్లమెంటు మీద భద్రతా వైఫల్యం వల్ల గతంలో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇప్పుడు చైర్మన్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ ఎవరైనా నోట్లకు ఎవరైనా కెమికల్ పూసుకురావచ్చు, ఇంకేదైనా ప్రమాదానికి సంబంధించిన వస్తువులు తీసుకురావచ్చు. ఇంత పటిష్టమైన భద్రత, ఒక దేశ సమగ్రతకు సంబంధించిన పార్లమెంట్ హౌస్లోనే డబ్బులు ఎవరియో తెలియకుండా వచ్చినాయి అనంటే అది చాలా పెద్ద విషయం. అది అసలు నోట్ల, నకిలీ నోట్ల, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. నిజాలు నిర్ధారిస్తే కానీ ఏం జరిగిందనే విషయం అనేది బయటకు వస్తుంది. అప్పుడే దీని మీద ఎలాగైనా చర్యలు తీసుకోగలుగుతామని ఆయన చెప్పిండు. అంతే తప్ప ఇందులో కాంగ్రెస్ను బదనాం చేయాలని కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు అని కానీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తేలాల్సింది ఏంటంటే ఆ డబ్బులు ఎవరివి, డబ్బులు అసలు రాజ్యసభలోకి ఎందుకు వచ్చాయి, అది సింఘ్వి కూర్చున్న సీట్లోనే ఎందుకు వచ్చాయి, ఎవరైనా కావాలని అక్కడ డబ్బులు పెట్టిరా, కుట్రపూరితంగా జరిగిందా, అసలు ఏం జరిగింది అనే విషయం మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది.